తిరుపతి జిల్లాలోని అట్టడుగు ప్రాంతానికి చెంది సరిహద్దు ప్రాంతమైనటువంటి సత్తివేడు నియోజకవర్గానికి అధికార వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి ఆదిమూలానికి ఈసారి టికెట్ దక్కకపోవడంతో కూడా ఆయన ఒకంత మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి. అనంతరం ఆయన టీడీపీలోకి జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఇవాళ టీడీపీ నుంచి అనూహ్యంగా రెండో జాబితాలో ఆయన్ని తెలుగుదేశం పార్టీ నుంచి సత్తివేడు అభ్యర్థిగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన వైసీపీలో అనధికాలంగా కూడా గెలిచినటువంటి రోజు నుంచి కూడా తాను ప్రజల్లోనే ఉన్నాను, అయితే ప్రభుత్వం చెప్పినటువంటి కార్యకలాపాలే కొనసాగిస్తూ వచ్చాను, ప్రజాసేవ చేస్తూ వచ్చాను, అయితే తనకి మనస్తాపాన్ని మిగిల్చి పెట్టారు వైసీపీ పార్టీ అని చెప్పి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు అప్పట్లో హైలైట్ అయ్యాయి. అయితే ఇవాళ సెకండ్ లిస్టు తెలుగుదేశం పార్టీ విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే ఆయన సత్తివేడు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు అని చెప్పి ఆ జాబితాలో పేరు వచ్చిన తర్వాత ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ న్యూస్ నెట్వర్క్ ఛానల్తో మాట్లాడడానికి మొట్టమొదటిసారిగా ఆయన అనతి కాలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయిన తర్వాత కూడా ఇంతవరకు ఒక న్యూస్ ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇవ్వనటువంటి పరిస్థితి. మొదటిసారిగా మనతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నారు కోనేటి ఆదిమూలం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. థ్యాంక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇంటర్వ్యూ ఫర్ ఆర్టీవీ. సార్ సార్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ఏ పార్టీ అయినా కావచ్చు, మీరు వచ్చే ఎన్నికల్లో బరిలోకి నిల్చున్నబోతున్నారు అని చెప్పేది ఒక శుభవార్త. అది మీకు కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సార్ ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్దాం, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వద్దాం. ఏం జరిగింది సార్? ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా మీకు రెండోసారి టికెట్ కేటాయించకపోవడం, అంటే సర్వేలో సరిగ్గా రాలేదు అందుకనే మేము ఇవ్వలేదు అని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడినటువంటి తీరు కావచ్చు, దానిపైన మీరు కూడా మండిపడ్డారు, ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేశారు. నా తప్పు ఏం చేయలేదు, నేను ప్రజల గుండెల్లో ఉండేటువంటి వ్యక్తిని, అక్కడ సర్వేలు అంటున్నారు ఏంటంటున్నారని మీరు ఆందోళన వ్యక్తం చేసినటువంటి ఏం జరిగింది సార్? మీ మాటల్లో ఆర్టీవీకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుగా మీకందరూ కూడా మీ నియోజక తరఫున మీ ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను సుదీర్ఘ రాజకీయం చేసినటువంటి, కింద స్థాయి నుంచి వచ్చినటువంటి సర్పంచ్గా, ఎంపీగా, జడ్పీ మెంబర్గా అనేక పదవులు అనిపించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ బలిహీనం చేసింది కాబట్టి ఆ నెపంతో నేను కానీ నారాయణ కొంతమంది సంఘాలు పెట్టుకొని పేదవారి కోసం వచ్చినటువంటి ఉద్యోగాలు వదులుకునేటువంటి వచ్చిన వాళ్ళు. ఈ నేపథ్యంలో మరి ఇందిరాగాంధీ గారు పార్టీ పెట్టినప్పుడు పార్టీ చేరాం. తర్వాత మీకు అందరికీ తెలుసు రాజకీయం గురించి నా అనుభవం. పేదల కోసం, బలహీన వర్గాల కోసం ఒక ఉద్యమ నేత ఎదిగిన వాళ్ళకి నిన్న కాదు మొన్న జరిగిన రాజకీయ పరిణామాలు చూశారు. నేను 2009 వరకు కూడా 2001లో జడ్పీ టీడీపీతో ఎన్నికయ్యాను. గౌరవనీయులు ఈనాడు ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పార్టీ జడ్పీ చేశారు. 2001 నుంచి 2009 వరకు కూడా టీడీపీలో ఉన్నాను. తరువాత రాజశేఖర్ మరణాంతరం పార్టీ పెట్టిన తర్వాత జగన్ రెడ్డి గారు పార్టీ జరగదు. ఆ రోజు నుంచి నేను ఇప్పటి వరకు కూడా 14 సంవత్సరాల కాలం పాటు నేను వైఎస్ఆర్ కాన్ఫరెన్స్ అయిన 2014లో నాకు టికెట్ ఇచ్చారు. అది 2000తో నేను పోగొట్టుకున్నాను. మళ్ళీ 2019లో ఆషామాషిగా చేయలే. ఆ రోజు 2014-13లో కూడా అనేక సందర్భాల్లో ప్రతి గడప తిన్నటువంటి ఆనాడు 650 గ్రామాలు తిరిగారు. ఆషామాషి తిరగలేదు. మళ్ళా 2019లో ఎన్నికల తర్వాత మంచి మెజార్టీ గెలిపించారు. సత్యవేడు ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఈ వెనకబడిన ప్రాంతమైనప్పుడు కూడా తమిళనాడు బాట ఉన్నాం మనం. అడ్జాయిన్ తమిళ్ కల్చర్ ఇవన్నీ కూడా పేదరికానికి సంబంధించి, బలిమికి సంబంధించి ఆ తపనతను చేశాను. మనం ఒక్కసారి ఎందుకు దెబ్బతిన్నాం అబ్బా అనే ఆలోచనతో నేను కంటిన్యూషన్గా తిరిగాను. ఆ కాదు సాక్షాత్ ఆనాడు ముఖ్యమంత్రి తానే పెట్టుకోవడం గడపడ బ్రహ్మాండం చేసి అని చెప్పి నన్ను ప్రసాదించాను. ఆ రోజు మళ్ళీ 2019 గెలిచిన తర్వాత అనేక సంఖ్యాకరణ చేశాను. నిరంతరం కూడా ప్రజల మధ్యలో ఉన్నాను. నేను ఒక్క రోజు కూడా నేను ఇంట్లో ఉండేవాడిని కాదు.
ఏ కార్యక్రమం పెట్టినా జగన్మోహన్ గారు అది తూచా తప్పకుండా అతను బటన్ నొక్కితే 7 గ్రామాలు తిరిగేవాడు. అది ఆసరా కావచ్చు, చేయిత కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ సభలు కావచ్చు, అనేకమైన సంక్షేమాలు ఏది పెట్టినా కూడా నియోజకస్థాయిలో ఉన్నాను. ఒకవేళ పోతే అసెంబ్లీ పోయి తప్ప మిగతా రోజులన్నీ కూడా నాకు కరోనా 2 సార్లు వచ్చినా కూడా డాక్టర్లు నన్ను టెస్ట్ తీసుకుని నిలబడాను. జ్వరం వచ్చినప్పుడు తిరిగాను, ఎండ అనక వాన అనక. ఒక విధంగా చెప్పాలంటే నియోజకవర్గంలో పేదవారంతా కూడా నేను గడపడ తిరిగినప్పుడు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఆర్తీలు పెట్టారు, ఎక్కాయలు కొట్టారు. జీవితంలో మరవరాన్ని కట్టాను, జీవితంలో మర్చిపోను కూడా. అలా తిరిగాను. ఇది సర్వేలు కూడా బ్రహ్మాండం ఉంది అన్నారు. నేను ఎక్కడ కూడా నేను సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఎలా ఉంది గడపడుకునేది సార్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బ్రహ్మాండం ఉంది సార్, ఓసీ కావాలి సాక్షాత్ ముఖ్యమంత్రిగా చెప్పాను. ఎక్కడ కూడా దాపి లేకున్నట్టు వాళ్ళని నాతో నడిచారు, ప్రమాణం చేశారు. అవును, మేము చూసాం. ఈవెన్ అప్పుడప్పుడు మా లోకల్స్ లో రిపోర్టర్స్ ఉంటారు. మా సత్యవేడ్ నియోజకవర్గానికి వెంకటేశ్వర రిపోర్టర్ ఉన్నాడు, అతను పంపిస్తుంటాడు మీ వీడియోస్ అన్ని కూడా. సో ఇంత బాగుండుకొని ఒక్కసారిగా మీకు ఏర్పడినటువంటి సందర్భం ఎక్కడ ఏర్పడింది? ఎందుకు ఒక్కసారిగా మా సర్వే, మా పార్టీ చేపట్టిన సర్వే అనేది, అంటే ఎవరిచ్చారు ఈ సర్వే? ఎందుకు టికెట్ రాలేకుండా? సర్వేలో కూడా నాకు బుక్ ఇచ్చినప్పుడు నిన్న డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో, అక్టోబర్లో ఇచ్చాను సర్వే రిపోర్ట్. చాలా బాగుంది చెప్పు, గెలుస్తామని ఇచ్చారు, బుక్కే ఇచ్చారు. ఓకే, అందరినీ బ్రహ్మాండంగా చేసి తిరిగావు, బాగా నుండి రిపోర్ట్ అన్నారు. హఠాత్తుగా ముఖ్యమంత్రి గారు పిలిచారు, పోయాను. ఎప్పుడు సార్? అది డిసెంబర్ అండి. డిసెంబర్, డిసెంబర్ ఎండింగ్, ఆ టైం ఎండింగ్ లో పోయాను. ఓకే, జాబితా ఫస్ట్ జాబితా రెడీ అవుతున్న సమయంలో మామూలుగా పిలిచారు, పోయాను. ఓకే, కూర్చున్నాడు ముఖ్యమంత్రి, మేము కూర్చున్నాము. ఓకే, అన్నా నీ ఎంపీకి పోన్నాడు. నేను పోను సార్ అన్నా, నా కాన్స్టిట్యున్సీ అద్భుతం ఉంది, నేను గెలిచి వస్తాను సార్, నేను బ్రహ్మాండం చేసి పెట్టుకున్నాను, ఇంటిని తిరిగాను, ఇంకా ఈ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఉంది, చేయాల్సి ఉంది అని అంటే, లేదు నీ ఎంపీకి పోను, తిరిగి పార్లమెంట్ ఇస్తాను పోన్నాడు. అంటే నేచురల్గా మీకు మాట్లాడుతున్నాను, అది జరిగిన సంభాషణ. తర్వాత మళ్ళీ పొమ్మని నవ్వుతున్నా, ఆనే లేసుకున్నాను, నాకు వద్దు సార్, నాకు ఎంపీకి పోలేను సార్, నాకు ఎమ్మెల్యే అని చెప్తారు, మీకు పోవాలని. సరే నేను వచ్చేస్తాను. అక్కడే నారాయణ స్వామి ఉన్నారు, నారాయణ స్వామి కూర్చాడు, చెప్పు నా అన్నకి ఎంపీ పోతుంది. అతను వచ్చాడు, ఎంపీ అంటే సరే ఇతను పంపించాడు సార్ ఎంపీ అని చెప్పాను. నారాయణ స్వామి ఎదురుగానే ఇతను పంపించాడు చెప్పిన, నాకు సర్టిఫికేట్ ఇచ్చేయండి, నారాయణ స్వామి కావాలంటే ఎంపీకి పంపించని చెప్పాను. అక్కడ రామచంద్ర గారు ఉన్నారు, నితిన్ రెడ్డి ఉన్నాడు, సజ్జలు ఉన్నాడు, అందరూ ఉన్నారు. వాళ్ళు ఎదురుకు వచ్చిన, వాళ్ళ ఎదురుగానే సార్ రామచంద్ర అయ్యప్ప మాల వేసుకున్నాడు, అయ్యప్ప మాల ఉన్నాడు, ఎదురు సజ్జలు ఉన్నాడు, ఇక్కడ శ్రీనివాసు సార్, మీకు తెలియకుండా నేను సత్యుడు ఎదురు చేశాను. ఎవరిని అడిగారు? పెద్దిరెడ్డి గారు. పెద్దిరెడ్డి గారిని ఎదురుగానే అడిగాను. నీవు వాళ్ళకి గుడి చైర్మన్ ఇచ్చేయమంటా, ఎస్ఐలు వేసుకుంటే వేసుకున్నాను, వాళ్ళు జడ్పీస్మెంట్ ఇచ్చాను, వాళ్ళు కోరిలు ఏమంటే ఇచ్చాను, నీకు తెలియకుండా ఏది చేశాను సార్, నేను నన్ను సార్, నేను పార్లమెంట్ మెంబర్ ఉంటాను సార్, ప్రజలు కూడా ఉన్నాడు సార్, క్యారెక్టర్ క్రెడిబుల్ ఉండేవాడు సార్, ఎమ్మెల్యే పాస్ కోరి కాదు, కాకపోతే నేను కష్టపడి చేశాను, 700 గ్రామాలు తిన్నాను ఇప్పుడు గడప. డైలీ అప్డేట్ వస్తుంది, ఎవరు తిరగలేదు, 700 గ్రామాలు తిరిగాను సార్. నన్ను ఎందుకు, నేనేం తప్పు చేశాను అనుభవం, ముఖ్యమంత్రి నేనేం తప్పు చేయలేదు సార్, ముఖ్యమంత్రి చెప్పాను, నేను మరొక చెప్పలా, నేను ఏదైనా తప్పు చేసుకుంటే అడగండి, నేను గ్రావులు తోలేనా, మట్టి తోలినా, ఇసుకు తోలినా చేశానా, లేదైనా భూ కబ్జా చేశానా, లేదా డీకేట పట్ట చేసుకున్నా, ఎక్కడన్నా కూడా 7 మండలాల్లో మా నాన్నగారు చెప్పేది 10 ఎకరాలు తప్ప ఇప్పటికి కూడా. ఆ రోజు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కొన్ని వేలాది మంది తిరిగి పట్టేది ఇచ్చాము, ఆనాడు కానీ ఇప్పటికైనా కూడా ఎక్కడైనా భూమి ఉంటుంది డీ కట్టిన నా సొంత ఊళ్ళో కూడా నేను వేసుకోలేకపోయాను. నేను ప్రజా ఉద్యమం వచ్చాను కానీ సజ్జలు అందరూ ఎదురుగా చెప్పాను. దానికి ఆన్సర్ ఏమొచ్చింది? మళ్ళీ వచ్చేది నా విజయసాయి చెప్పిన, విజయసాయి రెడ్డి గారికి కోఆర్డినేటర్ కదా, ఏం సార్ మీరు మట్టి అనే విషయం ఇక్కడి నుంచి తమిళనాడుకి పోతున్న చెప్పర్లో ఆయన అరకట్టమని మీరునే ఒక అతను అడిగినాడు విజయసాయి గారే, అది ఉండకూడదండి, తప్పది పార్టీ అని చెప్పారు.
అది మీరు కండిషన్ నా పైన పెట్టారు. సరే పర్లేదు, ఉం. మీరు కోఆర్డినేటర్ కదా సార్ మీరు, ఉం. నన్ను ఎమ్మెల్యే పోమంటే ఎంపీ పోమంటే మీకు వదిలేంటే నేను మాట్లాడతాను అన్నాడు. ఓకే. సరే మాట్లాడి చేయండి సార్ అని వచ్చేస్తాను. ఉం. వచ్చేసిన తర్వాత మళ్ళీ పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళాను నేను. ఉం. మళ్ళీ మళ్ళీ మీరు సత్యవేడు వచ్చేసారు, మళ్ళీ ఇక్కడ పర్సనల్ గా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, నేను మా అబ్బాయి వెళ్ళినా, పెద్దిరెడ్డి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినాము. నేచురల్ ఓకే, మాట్లాడుతున్నా. అవునులేండి. అప్పుడు అయిపోయాము సార్, ఉం. నేను ఏం తప్పు చేయలేదు సార్, ఓకే. ఒకసారి ఎమ్మెల్యే వచ్చేసాను. ఉం. నాకు మీరే మొన్న కూడా హాస్పిటల్కి వచ్చిన నాగలపుర హాస్పిటల్ ఓపెన్ చేసేటప్పుడు ఉం. ఎమ్మెల్యే గెలిపించని చెప్పారు. ఉం. పిహెచ్ ఓపెన్ చేసేటప్పుడు ఉం. ఇదేం సార్ అంటే ఏం సరే వెళ్ళి అంటాడు, ఇది అంటాడు అన్నాడు. ఉం. సరే లేవు సార్, నాకు బుక్ ఇచ్చాడు ధనంజయ రెడ్డి, ఉం. నాకు బుక్ ఉంది. ఉం. సరే బాగుంది నీకు గెలస్తా అని చెప్పారు. ఉం. అంటే ఉం. నేను పండగ పోయిన తర్వాత మాట్లాడితే తను వచ్చేసాడు. ఉం. నేను చెప్పేసి వచ్చేసిన, నేను మా అబ్బాయి భయ్యాను, ఉం. ఒకసారి సహాయం చేయండి సార్, ఉం. నేను గెలిచి వస్తాను ఉం. అదని చెప్పండి సార్ అని చెప్పి వాళ్ళు ఇంటికి వచ్చేసి. అవును. చెప్పేసి వచ్చేసిన తర్వాత ఉం. మళ్ళీ వేసి తెలిస్తే నేను మాట్లాడతాను. సరే ఇవన్నీ ప్రాసెస్ జరిగింది. అయిన తర్వాత జాబితాలో ఎంపీగా ఇచ్చేసారు ఆటోమేటిక్. అది 20వ తేదీ 11 జనవరి 11 జనవరి 11 రిలీజ్ చేశాను నా పేరు అవును, ఎంపీగా ప్రకటించారు. తిరుగు పార్లమెంట్. అవును అవును. మళ్ళీ పోయి కలిసి నేను రిప్రజెంట్ చేసుకున్నా. దాని 3 days గ్యాప్ వదిలారు మీరు. కొద్దిగా వదిలా మేము కూడా ట్రై చేసాం, మీకు ఫోన్ కాల్. అది కాదు, మళ్ళీ నేను రిప్రజెంట్ తయారు చేసుకొని ముఖ్యమంత్రి పిఎస్ రెడ్డికి నాకు ఎంపీకి వద్దు, ఎమ్మెల్యే నేను కంటాక్ట్ చేస్తానని చెప్పి నేను వెళ్ళా. కానీ అవకాశం దొరకలేదు. ఈయన వెళ్ళా, అపాయింట్మెంట్ దొరకలేదు. నేను వెళ్ళలేదు. ఓకే. అతను విజయసాయి బస్ యాత్ర ఉన్నాడు, ముఖ్యమంత్రి గారి యాత్ర ఉంది కాబట్టి దొరకలేదు, వచ్చేసాను. ఇవన్నీ సంభాషణ జరిగిన తర్వాత నేను ఒక శాసనసభ్యుడు 24వ తేదీ కూడా ముఖ్యమంత్రి తిరుపతి వచ్చాడు. ఇండియా తాజ్ హోటల్కి ఆ రోజు నేను అందరూ ఉన్నాను. ఎడ్యుకేషన్ సమ్మిట్ జరిగింది. 24వ తేదీ గురుమూర్తి అనే అతను మేము ఉద్యోగం వచ్చుకున్నాం. గురుమూర్తి నువ్వు ముఖ్యమంత్రికి వెళ్ళయ్యా, నేను ఎంపీకి పోను, నేను ఎమ్మెల్యే ఉంటా, నువ్వు ఎంపీకి వెళ్ళి అంటున్నా అన్న, అట్నే పోతామన్నా అపాయింట్మెంట్ దొరకలేదు అన్నాడు. అతను బయటికి ఇచ్చేసి వచ్చేసాడు. వచ్చిన తర్వాత మళ్ళా 24 అయిపోయింది. 25 ఏం చేశారు నాకు తెలియకుండానే అతను పరిచయ వేదిక పెట్టారు గురుమూర్తిని, ఎమ్మెల్యే పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో 25 కాన్స్టిట్యూన్స్ లో పరిచయ వేదిక పెట్టారు. ఓకే. ఇక్కడ అన్ని మండలాలు నాకు ఫోన్ చేశాడు. అప్పుడు చెప్పలే నాకు, అతను ఎయిర్పోర్ట్ లో ఉన్నాం కదా, మీటింగ్ వస్తాను చెప్పలే. ఇతను పార్లమెంట్ సభ్యుడు కదా, మనకెందుకు 3 సంవత్సరాలు కదా రానప్పుడు ఎవరిని తిరుగుకొని వదిలే. 25, 26 3 మండలాలు 2 మండలాలు పెట్టుకున్నాడు అతను. 25వ తేదీ బిఎన్ నుంచి స్టార్ట్ చేసి సత్యవరకు 26వ తేదీ రిపబ్లిక్ డే రోజు, ఆ రోజు కూడా 3 మండలాలు తిరిగాడు. నన్ను పిలిచాడు, నేను రాను అని చెప్పా. అతను మార్ని పిలిచాడు ఆ రాత్రి పిల్లలు. ఎందుకు పరిచయ వేదిక అంటే పార్లమెంట్ మెంబర్ ఉన్నాడు, మళ్ళీ పరిచయ వేద్యానికి జనరల్ గా పార్లమెంట్ మెంబర్ ఎప్పుడైనా పోస్ట్ రావచ్చు, ఎమ్మెల్యే క్యాండిడేట్ పరిచయ వేదిక పెట్టారు. ఓకే. సో తను ఫిక్స్ అయ్యాడు ఎమ్మెల్యే కన్నా కంటెస్ట్ చేయాలని. నేను పోలా, నన్ను పెట్టుకొని చేయాలి నువ్వు, లేదా నిలిచిపోయి కొంచెం ఉండాలి. మందే కదా అన్ని ఆంధ్ర అంతా డిస్టర్బెన్స్ చేశారు వాళ్ళు. ఇక్కడ మాత్రం స్పెసిఫిక్ గా వాళ్ళ ప్రోద్బలంతోనే జరిగింది ఇది. ఇది అతని ప్రోద్బలం కాదు, గురుమూర్తి పెద్దిరెడ్డి. అంతే కదా, అందరూ ఉన్నాం కదా, నాకు చెప్పాలి కదా. సరే తిరిగిన గమనున్నా. నేను 26 తేదీ పట్టాలు ఇచ్చేసి నాగలపుర హౌస్ పట్టాలు వెళ్ళిపోయినా. ఇవన్నీ అయిపోయింది. మరి 27వ తేదీ 7 మండలాల వాళ్ళని పిలిపించుకొని పిఎల్ఆర్లో మీటింగ్ పెట్టారు. అంటే పరిచయం అయిపోయింది కదా, వదిలేయి. నేను ఎంపీ అతను ఎమ్మెల్యే క్యాండిడేట్ చెప్పారు. వెయిట్ అండ్ అది ఇంకా డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇంకా సీఎం దగ్గరికి వెళ్ళమని చెప్పి రిక్వెస్ట్ చేశారు, అన్ని తెలుసు. గురుమూర్తిని అడగండి. ఓకే. నేను ఎంపీగా ఎమ్మెల్యేకి పోను, నాకు భాష రాదు, తమిళ్ కల్చర్ అది అన్నాడు అతను. ఓకే. నేను కూడా అర్థం ఇలా లేచి మొత్తం మాదంతా తమిళ్ కల్చర్, అన్ని మంది తమిళియన్స్ ఉన్నారు అని చెప్పి అతను కూడా అతను ఏకీభవించాడు మీ మాటలతో. నేను రెడీగా ఉన్నానన్న అన్నాడు. ఓకే. నేను ఎంపీగా ఉంటాను, నేను ఎమ్మెల్యేగా ఉంటాను అన్నాడు. సరే నేను కూడా దానికి ఒప్పుకొని అతనే పోదాం అనుకున్నాను. ఎప్పుడైతే పిఎల్ఆర్లో వితరణ కన్సర్న్ నాలెడ్జ్ లేకుండా, ఒక శాసనసభ్యుని కూడా లేకుండా, లెక్క చేయకుండా
అని ఎప్పుడైతే 27 తేదీ వరకు వెయిట్ చేశా. 27 తేదీ పెట్ట అవసరం ఎందుకు వచ్చిందబ్బా? 27 తేదీ సత్యవేడికి సంబంధించి ఈ సభ ఎందుకు ఏర్పాటు చేశారు ఆడ పిఎల్ఆర్లో? ఓకే. నేను దాని 27 అయింది. 28 తేదీ నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఒక శాసనసభ్యుని ఇవ్వడంగా ఇంకొకటి శాసనసభ్యుడిని ఎక్కడైనా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్ చేసిన తర్వాత శాసనసభ్యుడు అంటే అది ఇంటర్నల్ గా ఒక ఫైట్ జరుగుతుంది, మిమ్మల్ని ఒప్పించుకోవడమో లేదా పెద్ద ఉన్నాము. బీఫార్ వచ్చిన తర్వాత నామినేషన్ తిరుగుకోవచ్చు. అది ఎవరికి వచ్చి అధికారం ఎవరికి ఉండదు. భారత రాజ్యాంగం ఇచ్చిన చట్టం. నేను శాసనసభ్యుడి ఉండా నాకు తెలియకుండానే ఇటువంటి క్యాడర్ అంతా తీసుకుంటుంది ఆడ మీటింగ్ పెట్టారు. ఎందుకు పెడతారబ్బా, ఇది మీకు ధర్మమేనా అని అడిగారు. అది దళిత శాసనసభ్యుడిగా ప్రత్యేక చేశారు. మీరు తిరుపతి వాళ్ళు నగిరి కాళాసు చెవిరెడ్డి బస్సు ఉన్నారు పెట్టగలుగుతారా అని అడిగారు. దానిపై రచ్చగొట్టి రకరకాల సృష్టించారు. సరే, ఇక్కడ అంటే ఆ రోజు మీటింగ్ జరిగిన రోజు ఆ మీటింగ్ కి మీ అబ్బాయి గారు అటెండ్ అయ్యారు. మీ అబ్బాయి అక్కడ వచ్చారు. మా గురువు గారు పెద్దిరెడ్డి గారు అని చెప్పి పెద్దిరెడ్డి కాళ్ళకి నమస్కరించి మా నాన్నకి ఎంపీగా అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలండి, మేము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని అబ్బాయి కూడా మాట్లాడినటువంటి అంటే అంత లోపల మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఇద్దరు కాదు, మీకు మీ అబ్బాయికి మధ్య ఓకేనా డాడీ ఎంపీగా పోటీ చేయి డాడీ ఏం పర్లేదని? జనరల్ గా నేను ముఖ్యమంత్రి దగ్గర ఎంపీ వద్దన్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఓకే. మీ అబ్బాయి మరి ఎందుకు మాట్లాడారు? కాదు ఆ రోజు ఆ సీన్ అక్కడ ఆ సబ్జెక్ట్ అది కాదు కదా. ఓకే. సమావేశం ఏర్పాటు చేసింది ఎవరి కోసం చేసిన అర్థం కాల. ఇప్పుడు శాసనసభ్యుడికి ఉండగా మీరు శాసనసభ్యుడిని పెట్టుకుని మీటింగ్ పెట్టుకోండి, నేనేం మాట్లాడని చెప్పుకుంటా. నాకు తెలియ కూడా మీటింగ్ పెట్టేసి 27 తేదీ మీరు వాడు మాట్లాడితే వాడు జడ్పీటీసీ మెంబర్ ఉన్నాడు. నేను నా ఈ 2 రోజులు జరిగిన పరిణామం నేను వాడు చెప్పలేను. చెప్తే పిల్లలు కదా హర్ట్ అవుతారు కదా. ఓకే. ఎక్కడ హర్ట్ అవుతాడు అని చెప్పలేదు నేను చెప్పలే. మీకు ఇష్టం లేదు అనేది చెప్పలేదు మీ అబ్బాయికి? చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నేను ఫోన్ అన్నా, నేను మీ ఎంపీకి పోయే ప్రసక్తి లేదు, ఎమ్మెల్యే కంటెక్ట్ చేస్తాను అన్నా. అని మీ అబ్బాయికి అప్పుడు చెప్పలేదు మీరు? చెప్పలే. వాడు పోయినాడు, తెలియకుండా పోయినాడు. 27 తేదీ అయిపోయింది. 20 తేదీ నైట్ వరకు రూమ్లో ఉన్నా. 28 తేదీ నేను ప్రెస్ మీట్ ఇచ్చాను. ప్రెస్ మీట్ ఇచ్చేసి నేను ఎవరికి కూడా చెప్పలే. కాన్ఫరెన్స్ లో మన క్యాటర్కి చెప్పలా, మా ఇంటికి చెప్పలే, ఎవరికి చెప్పలే నేను. సరే మీ అబ్బాయి మేము పోయి నేరుగా ముఖ్యమంత్రికి విజయసాయి రెడ్డికి ఇచ్చేసి వచ్చేస్తాము, వీళ్ళు దుర్మార్గమైన పని చేస్తున్నారు, మనల్ని రెచ్చగొట్టి దూరం చేస్తున్నారు అని ఉద్దేశంతో మేము ఎవరికి చెప్పండి వెళ్ళిపోయింది. వాస్తవం క్యాటర్కి ఎవరికి చెప్పలే. చాలా మంది అంతా మాకు చెప్పలేదు అనుకుంటుంది. మీరు పెట్టిన తప్పు మీటింగ్, నన్ను అడగకుండా మీరు పెట్టిన తప్పు, మీరు కోచింగ్ చేయాల్సింది వాళ్ళని చేయాలా. మా శాసనసభ్యుడిని అడగాల. వీళ్ళు 14 సంవత్సరాలు మాతో ఉన్నాడే మా శాసనసభ్యుడు. చూసాం ఆ సెల్ఫీ వీడియో మొత్తం చూసాం, మీ ఆవేదన అంతా మొత్తం చూసాం. సో ఈ ఎపిసోడ్ కంప్లీట్ చేద్దాం. అడగాలి కదా. అడిగారు, మీరు ఆవేదన అంతా వ్యక్తం చేశారు. దాని తర్వాత మీరు ఏం స్టెప్ తీసుకున్నారు? పోయినాము ఎవరి దగ్గరికి వెళ్ళారు సార్? డైరెక్ట్ విజయవాడకి వెళ్ళాము. ఓకే. ఎవరిని కలవడానికి? అంటే యాక్చువల్గా రిప్రజెంట్ వచ్చేస్తాము సీఎం గారు. సీఎంకి విజయసాయికి ఇచ్చేసి వచ్చేస్తాం. పోయినాం ఇద్దరికి ఇచ్చేసి వస్తాం. ఇస్తే ఎమ్మెల్యే ఇవ్వండి, లేకపోతే వద్దని పోయినాం. ఓకే. ఆదివారం నైట్ వాళ్ళు కలవలే. సోమవారం కలుస్తున్నాం. సోమవారం ఏం జరిగిందంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ అయింది. అది నేను కూడా చూసుకోవాలి. టీవీలు చూసాను, మార్నింగ్ చూశాను. రాజమండ్రి సభలో గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సభలో అన్నాడు స్పెసిఫిక్గా, నేను టీవీ అంటే ఆన్ చేస్తే అన్ని టీవీలు పోయినలే, సత్యవేడి ఎమ్మెల్యే ఆజీమూలం, నీతివంతుడు, నిజాయితీపరుడు, ఒక దళిత ఎమ్మెల్యే, అతను చేసిన తప్పేమిటి అని చెప్పి ముఖ్యంగా అడిగితే ఎంపీ ఉమ్మని వద్దన్నాడు. కానీ మీరు చేసిన తప్పు, మీరు గ్రావులు మట్టి మీరు కోరుకొని అతనిపై నెపం పెట్టి అతను గొంతు వేశారు. ఎంపీ సీట్ ఇచ్చినా కూడా రిజెక్ట్ చేసి వచ్చేసాడు అని అన్నారు. ఆ మాటకు మనం గౌరవప్రదమైనటువంటి వార్త, ఒక నేషనల్ పార్టీ లెవెల్ ఉన్నటువంటి మహానాయుడు
ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఇంత అద్భుతమైన మాట ప్రజలకి దేశానికి తెలిసే విధంగా మాట్లాడారు అని చెప్పి మేధావుని గుర్తించే విధంగా ఒక నీతివంతుడు నిజాయితీవంతుడు దళిత ఎమ్మెల్యే అతను ఒక న్యాయం ఎదుటి ఒక న్యాయం అని అడిగాడు. దాంతో నేను ఇచ్చిపోయాను. సరే ఓకే, ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా ఇవ్వనన్నారు, ఎంపీగా ఇస్తానన్నారు. ఈ పార్టీలో మీకు అన్యాయం జరిగింది అనేది అంటే ఏ విధంగా? ఎంపీగా సీటు ఇస్తామని చెప్పారు కదా, అది ఎందుకు మీరు అంటే మిమ్మల్ని ఏం తక్కువ చేశారని మీకు ఆలోచన ఎక్కడ? మనం నన్ను తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఓకే, ఇప్పుడు ఎస్సీ నేను రిమైన్ వాళ్ళు ఎందుకు పెట్టినవే? ఇప్పుడు కాళాశ్రీ కానీ, నగిరి కానీ, తిరుపతి కానీ, చంద్రగిరి కానీ, పీలేరు కానీ, తంబలపల్లి కానీ, పొంగునూరు కానీ, పల్లనూరు కానీ. సో ఇంటెన్షన్ ఏమంటారు? వైసీపీ పార్టీలో మిమ్మల్ని ఎంపీగా పంపించి ఇక్కడ తీసుకొని రావాలనే ఇంటెన్షన్ ఎవరికి ఎందుకు మొదలైందండి? గౌరవ ముఖ్యమంత్రి పైన చెప్పకూడదు కానీ ఓకే, చేసింది వీళ్ళే చేశారు. అంటే నన్ను ఎమ్మెల్యే రానికుండా చేయాలని ఆలోచన వీళ్ళు చేశారు తప్ప అతను చేసింది కాదు. ఇది తప్పించాలని ఉద్దేశం ఎంపీ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఎంపీగా వెళ్తే మీరు ఓడిపోతారని కావాలని అది చేశారనా, లేకపోతే మీ ఫీలింగ్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఎంపీగా మారిస్తే అంటే ఎంపీగా పోటీ చేస్తే మీకు వచ్చేటువంటి నష్టం ఏంటి? ఎంపీగా మిమ్మల్ని పంపించి సీట్ కేటాయింపు చేయించిన వాళ్ళు పొందే లాభం ఏంటి? అది వాళ్ళకి తెలియాలి. మన యాక్చువల్గా నాకు కుట్రలు కొత్తలు తెలియదు. నేను నేచురల్ మాట్లాడతా. ధర్మాన్ని గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. ఇలాంటి కుట్ర కొత్త మనకు తెలియదు. నన్ను మోసం చేయడానికి కుట్ర పన్నాగా కొంతమంది, అంత తప్ప అది భగవంతుడు చూసుకుంటాడు. సో మీరైతే స్పెసిఫిక్ గా ఎంపీగా నేనైతే నాకు అంత లేదబ్బా, అంత ఎడ్యుకేషన్ కావచ్చు హిందీ, మీరు డైరెక్ట్ గా ఒప్పుకున్నారు నాకు అంత కెపాసిటీ లేదు, అంత లెవెల్ లేదు, నేను ఇక్కడ ప్రజలకే సేవ చేయగలుగుతాను కాబట్టి నాకు ఎమ్మెల్యేగానే కావాలని మీరు అడిగారు. 14 సంవత్సరాలు పార్టీలో ఉండాలి. నేను ఇప్పుడు పార్టీలో పుట్టిన నుంచి పార్టీలో ఉండాలి. నన్ను ఎంత గొప్ప పంపిస్తారు. ఈ నియోజకవర్గంలో ఇంకా చాలా ఉంది. రోడ్లు ఉండాలి. ఈ రోజు తీసుకునే వాళ్ళే ఎత్తుకున్నారు. 33 రోడ్లు ఎత్తుకున్నారు. వేలేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి కూడా చెప్పాను. సార్ రోడ్లన్నీ డ్యామేజ్ ఉంది, చేయలేదు సార్ చెప్పాను. ఎన్డీపీలో రోడ్ ఎత్తుకున్నారు. నాగలపూర్ రోడ్డు చాలా అద్భుతం పడుతుంది, దాన్ని చెప్పాను. మరి అలాంటి సందర్భాల్లో మీరు చేయకుండా మీరు ఎత్తుకొని అది ఏమిటంటే ఈ చెక్ పోస్ట్ పెట్టారు. ఈ చెక్ పోస్ట్ పెట్టి మట్టి అంతా తమిళనాడు పోతున్నాను. అది ముఖ్యమంత్రి కూడా చెప్పాను, చెక్ పోస్ట్ పెట్టేది లోకల్ చెడగలు వస్తుంది సార్, తమిళనాడు టిప్పర్లు పోతుంది అని చెప్పాను. ఎవరి టిప్పర్ అంటే పొంగులేటి శ్రీనివాస్ ఉంది, వాళ్ళ కాంట్రాక్ట్ అన్నారు. ఇవన్నీ మాకు సంబంధం ఇది. సార్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు చంద్రబాబు అవకాశం అంటే మీ గురించి చెప్పడము, ఇది ఈ అవకాశం రావడం, వీళ్ళు కూడా ఎంపీగా కనిపించారు కదా అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది కాబట్టి మిమ్మల్ని ఇది అడగాల్సి ఉంది. సో దాని తర్వాత మీరు టీడీపీలోకి వెళ్ళి లోకేష్ ని కలిసేటువంటి పరిస్థితి ఎక్కడ ఏర్పడింది? రాజమండ్రి సభ చంద్రబాబు మాట్లాడిన అనంతరం చెప్పిన తర్వాత మన ప్రతిష్టను పెంచాడు అతను. వీళ్ళేమో కష్టపడిన వాడిని కోసేశారు, వీళ్ళేమో తరంతున్నారు. ఇది తెలుసుకోవాలి నాయకులు. ఈ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మేధాలు ఉన్నారే, ఒక దళితుల్ని వీళ్ళు ఒక శాసనసభ్యుల్ని కష్టపడి పనిచేసిన వాడిని ప్రజల కోసం ఉండేవాడిని తరంతున్నాడు. ఆయన ఆడ ఆహ్వానించి నాకు ఆడ పలుకుతున్నాడు. నేను అప్పటికి నేను పార్టీకి రాజీనామా చేయలేదు, పార్టీ సభ్యత్వం రద్దు చేసుకోలేదు, పార్టీలో ఉన్నాను. మళ్ళీ మొన్న అసెంబ్లీ తిరిగినప్పుడు అసెంబ్లీ పోయాను. మరి నన్ను పిలిచి మీరు మాట్లాడాలి కదా. మీరు నేను చేసిన తప్ప మాట్లాడకపోగా మీరు వెళ్తే అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. సరే అయిపోయింది. ఎప్పుడైతే పెద్ద ఆయన చెప్పాడో దాన్ని నేను కమిట్మెంట్ అయిపోయాను. ఆయన మాట్లాడాడు మీ గురించి పొగుడుతూ, లేదా జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాడు, ఆ ప్రశ్న ఇచ్చారు. సో మీరు అలా వెళ్ళాలని ఫిక్స్ అయ్యారా? మీరే ఫిక్స్ అయ్యారు? 100%. ఆహ్వానం ఏం లేదు టీడీపీ? ఆహ్వానం లేదు అసలు. నిజం చెప్పాలంటే ఈ రోజు మళ్ళీ లోకేష్ కలిసి విషయాలు చెప్పా, ఏం జరిగిందని అన్నాడు. వాస్తవం చెప్పా. నేను ఇప్పుడు కూడా ఎన్క్వైరీ చేసుకోమని. సార్ లోకేష్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిణామం ఎక్కడ జరిగింది సార్? అంటే ఎలా మీరే కాల్ చేయడమా, ఏం జరిగింది? ఇప్పుడు అభిమానం ఉండే చోట వెళ్ళాలి. దూషించుకుని పోతే ఇంకా వాళ్ళు వేసి పడతారు. ఒక మనిషి ఈరోజు పెట్టిన తర్వాత నిన్నటి వరకు మా అన్నవాళ్ళు నన్ను ఇప్పుడు దూషిస్తారు.
అది కాదు సమాజం సమనాయకత్వం లేదు కాబట్టి ఈడ న్యాయం లేదు కాబట్టి ధర్మం లేదు కాబట్టి మనం పోరాటం చేసాం ఈడ కానీ ఇక్కడ ముందుకు వచ్చారు. ఇది తెలుసుకోవాలా. ఈ జాతి ఈనాడు మా ఎస్సీ తీసినటువంటి మా ముఖ్యమంత్రి కదా, ఒక దళితుడికి అన్యాయం చేస్తే ఎక్కడ జరిగిందని విచారించుకోవాలి. ఈ స్థానాలు మాత్రం బదిలీ చేసుకుంటున్నారే, మరి ఈ స్థానం ఏమైంది? ఎందుకు చేస్తారు? ఇప్పుడు గురుమూర్తి ఏమని అడిగినాడు ఎమ్మెల్యే పోతానే, నేను అడిగినాను ఎంపీ పోతానే. వీళ్ళు మీ అభిప్రాయాలు తీసుకోకుండా వాళ్ళే ఒక తుది జాబితా చేశారు. ఓకే సార్, ఈ పరిణామం ఓకే. మీరు లోకేష్ ని కలవడం ఎలా జరిగింది? సో కలిసిన తర్వాత పరిణామాలు ఒక 2 నిమిషాలు కలిశాను, విషయాలు మాకు చెప్పాను. నాకు పలానా సీట్ ఏమి అడగలేదు, మీరేం అడగలేదు, నేను అడగలేదు. వాస్తవం చెప్పాలంటే విషయాలు మాకు చెప్పాను, అంతే వచ్చేసారు. వాళ్ళే లోకేష్ ఏమైనా హామీ ఇచ్చాడా కలిసి వచ్చిన తర్వాత? ఇప్పుడు ఆర్టీవీతో మీరు చెప్పినటువంటి పరిణామాలని లోకేష్ కి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లోకేష్ ఏమన్నా వచ్చేటప్పుడు హామీ ఇవ్వడం జరిగిందా? అన్నా మేము ఉంటామను, లేదా కనీసం నాన్నతో డిస్కస్ చేసాం ఓకే మంచి జరుగుతుందన్న అంత తప్ప పెద్ద ఆయనతో కూడా ఇంత చెప్పలేదు. వాళ్ళు స్వాగతిస్తున్నారు. ఓకే, ఇది జనాలు తెలుసుకోవాలి చెప్తున్నాను. రాజకీయంలో ప్రజాస్వామ్య విలువలు ఉన్నటువంటి ప్రాంతంలో ఇది రాజకీయాలు కూడా తెలుసుకునే సందర్భాలు ఉంది. ఈ రచ్చగొట్టి గవర్నర్లు, ఈ అగ్రములు పొత్తులు పెట్టుకున్నటువంటి సందర్భాల్లో ఎవరు ఏం చేశారని తెలుసుకోవాలి. అంతకుముందు నువ్వు పేక్ ఒకటి పెట్టారు, నేను అంతకుముందుగా లోకేష్ యువకులను కలిసినట్లుగా ఒకటి పెట్టారు, అదేది పెట్టేసి నేను అసలు నేను ఎంతవరకు లోకేష్ కలవదే ఫస్ట్ టైం. మనం ఎక్కడ కూడా కలిసిన సందర్భం లేదు, అది భగవంతుడు చూసుకుంటాడు. నేను మా క్యాడర్ చెప్పేది కానీ ఏ పార్టీ అయినా కూడా ఒక పక్షపాతం ఉండకూడదంట. దళితులకు న్యాయం, సామాజిక న్యాయం అంట. అది సరే, ఇదంతా పరిణామాలు అయింది. మొదటి జాబితా టీడీపీది వచ్చింది. సో అక్కడ ఏమైనా ఎదురు చూసారా నాకేమైనా అవకాశం వస్తుందని? కానీ లోకేష్ కలిసి వచ్చేసిన అనంతరం చంద్రబాబును కలవడానికి ట్రై చేయడం కానీ, నాకు సత్యమే టికెట్ కావాలి టీడీపీ నుంచి కానీ అడగడం కానీ ఏదైనా జరిగింది? వాళ్ళే పార్టీ డిస్కస్ చేసుకొని నేను ఆల్రెడీ నేను 10 ఏళ్ళు టీడీపీలో ఉన్నప్పుడు, అవును, ఆ రోజు 2009లో నాకు టికెట్ ఇలా కన్ఫర్మ్ చేసి హేమలత గారికి ఇచ్చారు. ఆ రోజు నేను బాధపడలే. 2009లో ఇలాగైనా మండల పార్టీ ప్రజలు అందరూ నాతో వచ్చారు చంద్రబాబు, నాకే కన్ఫర్మ్ చేశాడు ఆ రోజు కూడా. కొన్ని సందర్భాల్లో ఈయన సూచన ఇచ్చేశారు. అది నేను బాధపడలే 2009లో హేమలత గారికి ఇచ్చినప్పుడు. సో మీరు ఎక్కడా కూడా అడగలేదు. ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం ఈ రోజు నిజం కూడా సంతోషం ఏమంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఇల్లు కూడా ఈరోజు సంపూర్ణ. నేను ఈ రోజు ఎందుకు హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టానంటే వాళ్ళు నిజం కూడా కృతజ్ఞత చేయడానికి, మన ఇంటికి సహాయం చేయని జీవితం మరొకటి దాన్ని ఎలాంటి ఆశించకుండా వారు ఈరోజు నన్ను సత్యుడు మళ్ళా ఇదే ప్రాంతం, ఇదే ప్లేస్ కూడా మార్చకుండా ఇవ్వడం అనేది గొప్ప విషయం కదా. అది ఇప్పుడు చేసింది నేను, నా సర్వీస్ అంతా చేసింది అక్కడ, ఇక్కడ కాదు చేశాను నేను, అక్కడ చేశాను. వాళ్ళకి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు నేను. భవిష్యత్తులో కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన సందర్భం లేదు. ఈ కాన్ఫరెన్స్ ఎస్పీ దగ్గర, డిఎస్పీ దగ్గర ఎస్ఎస్ కేసు పెడితే నేను విత్డ్రా చేయించుకొచ్చిన. తానా దగ్గర ఉన్నాడు, సెంధిల్ కుమార్ సార్ రిక్వెస్ట్ చేసిన ఎస్ఎస్ కేసు పెట్టవద్దని సార్, ఇది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ప్రశాంత మాతంలో ఈరోజు రాష్ట్రంలో మీరు విచారించుకోండి. రాష్ట్రంలోనే సత్య నియోజకవర్గంలో ఎలాంటి కేసు లేకుండా ప్రశాంత వాతావరణం ఒకసారి విచారించుకోండి. రైట్ సార్, మొత్తానికి టికెట్ వచ్చింది. సో ఈరోజు ఎలా అనిపించింది? టికెట్ సందర్భంగా ఒకటి చెప్తున్నాను సార్, మీ యొక్క ఆర్టీవీ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. ఒకటి ఇన్ని రోజులు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి హెలెన్ గారు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా మీరు అంటే ఎలా వాళ్ళని కన్విన్స్ చేసుకోగలుగుతారు? నిమిషం మీ ద్వారా ప్రధాన అంశం దీనికంటే ముందు గౌరవ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నన్ను స్వాగతించి, ఆశీర్వదించి, సహకరించి, సహాయం చేసి నాకు ఇక్కడ స్థానం కల్పించాడు. ఒక 3 నెలలు నేను వేదనని, ఈరోజు ఆ వేదన అటువంటిది
వారు తీర్చాలంటే నిజం కూడా వారికి నేను 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. వారు చేసినట్టు మేలు మనకు ఆషమాషి కాదు. శాసనసభ్యుడికి నన్ను ఆశీర్వదించి ఈరోజు ప్రకటించారు. వారికి కృతజ్ఞత చెప్పడానికి వచ్చా. వారికి కానీ యువ నాయకులు లోకేష్ బాబు గారు ఈరోజు వారి ఎదురు నాకు ఇక్కడ స్థానం కల్పించి ఒక శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి ప్రకటించారు. వారికి మీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగనే శ్రీమతి హేమలత గారు ఎక్స్ఎమ్మెల్యే కానీ, వేలున్ గారు కానీ, జేడి రాజు కానీ వాళ్ళందరూ కూడా పార్టీలు కష్టపడ్డారు. ఉన్నట్టు క్యాడర్ అంతా కూడా మండల అధ్యక్షులు అంతా ఉంటారు. టీడీపీ క్యాడర్ సంబంధించి నా కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా ఒక పార్టీకి తీసుకుపోయి మళ్ళా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీ గెలిపించడానికి ప్రతి ఒక్కరిని కలుపుకుంటాను. ఒకటి ఉండాలని కోరుకుంటున్నాను. దీంట్లో మీ అందరి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా ఒకే ఒక ప్రశ్న సార్, మీ ఆవేదనకి కారకులైనటువంటి మీరు చెప్తున్నటువంటి పెద్దిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మీ గోడు విని సైలెంట్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, ఏ విధంగా మీరు వాళ్ళని అభివర్ణిస్తారు ఒక్కసారి చెప్తే ఫినిష్. ఒకే మాట, ఒకే లైన్, 2.5 లైన్ అంటే మీ ఆవేదనకు కారణమయ్యారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వ్యక్తి మనం అక్కడికి వాళ్ళకి ఈ నియోజకవర్గంలో ఏ సచివాలయం ఓపెన్ చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా అవసరం పెట్టుకుని చేశారు. మరి కాబట్టి వాళ్ళు చేశారు, దుర్మార్గం పని చేశారు, నన్ను తప్పించాలని చూశారు, తప్పించారు. సమయం సందర్భం వస్తుంది, అన్నీ కూడా విశదీకరించి చెప్తాను మీకు. తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది. ఇప్పుడు కూడా రచ్చగొట్ట దూరంలో ఉన్నారు వాళ్ళు. ఈ దళితులు రచ్చగొట్ట దూరంలో ఉన్నారు. అది మంచి పద్ధతి కాదంట. దళితుని రచ్చగొట్టి అదేదో అతను ఈడ నేను ఒక దళిత శాసనుడు కాబట్టి ఈ రచ్చగొట్టి అతన్ని ఓడగొట్టాలనే ఆలోచనతో రచ్చగొట్టి దూరం చేస్తున్నాడు. భగవంతుడు నిర్ణయం తీసుకుంటాడు. తగు సమయంలో ప్రజలు తీర్పిస్తారు. తప్పకుండా ఇక్కడ అందరిని కలుపుకొని భారీ మెజారిటీతో తెలుగుదేశం ప్రభుత్వంలో మళ్ళా వస్తుంది. ఇక్కడ శాసనసభ్యుడిగా అందరి సహకారంతో, సహాయంతో భారీ మెజారిటీతో అందరి సహకారం గెలిచి వస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో అది చూసాం, ఇన్ని రోజులు ప్రజాసేవ చేస్తూ ప్రజల బాగోగులకై కష్టపడినటువంటి తనని వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, అదేవిధంగా ఆ నేతలు చేసినటువంటి రాజకీయము అన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా తాను కూడా తన ఆవేదనని అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. తనకి ఇవాళ ఈ ఆవేదన కలగడానికి కారణం వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి కీలకమైనటువంటి నేతల దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఒకంత కారణమైనప్పటికీ కూడా తన ఆవేదన అర్థం చేసుకొని అసలు అడగకపోయినా కూడా హక్కును చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఇవాళ నిజంగానే ఒక రాజకీయ నేత కంటే కూడా ఆత్మీయ వ్యక్తిగా కూడా తాను భావిస్తున్నాను. అడగకుండానే అమ్మ పెట్టనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సత్యవేడికి తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనని నియమించడం, అదేవిధంగా సత్యవేడిలో ఇంతకాలం పనిచేసినటువంటి టీడీపీ క్యాడర్ కావచ్చు, ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకొని వాళ్ళ చెప్పినటువంటి దిశానిర్దేశంగానే ముందుకు వెళ్తూ తిరిగి సత్యవేడు నియోజకవర్గంలో తనకు జరిగినటువంటి అన్యాయాన్ని మరే దళిత నేతకి జరగకుండా చూసుకునేటువంటి బాధ్యతని తాను చేతుల్లోకి తీసుకుంటూనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా తెలుగుదేశం జెండాని ఇక్కడ ఎగురవేయడానికి కృషి చేస్తానని చెప్పి కూడా కోనేటి ఆదిమూలం టీడీపీ అభ్యర్థిగా 2వ జాబితాలో ప్రకటించబడినటువంటి ప్రస్తుత వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV సత్యవేడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.